చెందిన పెన్సిలయ్య అనే అతను పిల్లలకి ఆటలు పాటలు నేర్పిస్తూ అదేవిధంగా స్కూల్లో పాటలు అదేవిధంగా గ్రామాల్లో అంతా గంజాయి పైన డ్రగ్స్ పైన అన్ని నినాదాలు అవన్నీ ఇస్తూ ఈ మాదిరిగా ఉంటుంది, ఈ మాదిరి చేయకూడదు, ఈ మాదిరి చేస్తే హెల్త్లు పాడైపోతాయి, అసలుకి మహిళల పైన ఎలా తిరగబడతారనే దానిపైన ఆయన చేస్తూ ఉంటే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఆమె మీనాక్షి అనే ఆమె గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు సప్లై చేస్తే అతను పిల్లలతో పాటు బండిలో వెళ్తూ ఉంటే అతను నడి రోడ్లో చంపేస్తున్నారు. కానీ ప్రభుత్వం మేము కూడా అన్నీ కూడా చేసిన పోరాటాలన్నీ కూడా చేసినా కూడా దానిపైన కూడా వాళ్ళకి వరకు ఏం చేయలేదు. దానికి కూడా మేము మహిళా సంఘం తరఫున కూడా గంజాయి మాదక ద్రవ్యాలంతా నియంత్రించాలనేసి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. అది నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ నమస్కారం. ఈ సమావేశం ఈరోజు మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటా ఉన్నాము. 2 రోజుల క్రితం ప్రపంచం అంతా కూడా మహిళలు తమ హక్కుల కోసం గలవెత్తి మా సమస్యల్ని పరిష్కరించండి అని చెప్పేసి నినదించారు. వాస్తవంగా ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమంటే ఒక పండగ చేసేసారు. మనకు ఆఫర్స్ పెట్టి మీకు చీరలు తగ్గిస్తాము, లేదా మిక్సీలు తగ్గించి అమ్ముతాము, కుక్కర్లు ఇస్తాము అని చెప్పేసి వ్యాపారస్తులు వాళ్ళ వస్తువులు అమ్ముకునేదానికి వాళ్ళు ఈ మహిళా దినోత్సవాన్ని కూడా వాడుకుంటారు. అయితే మనం అట్లనే రైతు సంఘాలు, మన మహిళా సంఘాలు అన్నీ కూడా ఏమంటే దీన్ని మన మహిళల హక్కుల దినోత్సవంగా మనం జరుపుకోవాలి. ఇది అసలు రావడమే శ్రామిక మహిళల హక్కుల కోసం వాళ్ళు గలమెత్తి మాట్లాడితే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పెట్టుకొని మనం జరుపుకుంటా ఉన్నాము. కాబట్టి దీన్ని ఆ విధంగా జరుపుకోవాలి. కానీ ఇది ఒక పండగలాగా ఒక డాన్స్ వేస్తాను, లేదా ఆటలు ఆడతా పాటలు పాడతాను, లేకపోతే ఏదో లాగా కాదు, ఒక ఉత్సవాల్లాగా కాదు. అవసరమైతే మనం మన విషయాల్ని చెప్పుకుంటూ పాట పాడడంలో తప్పులే, మన సమస్యల్ని మాట్లాడుకుంటూ దాని గురించి ఆటలాడడంలో కూడా తప్పులేదు. అయితే అది పూర్తిగా ఒక పండగ వాతావరణం మాత్రమే అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ మన మహిళా దినోత్సవం మన సమస్యల్ని మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నాం. సో ఫస్ట్ మహిళా దినోత్సవం ఎట్లా వచ్చింది అని చెప్పి చూస్తే ఇంతకుముందే ఈశ్వరి కొన్ని విషయాలు చెప్పింది. అంటే దాదాపు మహిళలు 16 గంటల పాటు పనిచేసేటువంటి పరిస్థితి. అంటే ఎక్కువగా బట్టల మిల్లులు వచ్చినాయి. ఆ బట్టల మిల్లుల్లో పనిచేసేటువంటి మహిళలందరూ 16 గంటల పాటు పనిచేస్తే మహిళలకి విశ్రాంతి అనేది లేదు. ఇంట్లో పని ప్లస్ బయట చేసే పనితోటి మహిళల యొక్క శక్తి మొత్తం నాశనం అయిపోతుంది. ఒక న్యూయార్క్లో ఒక రాణికి బట్టలు కుట్టేటువంటి ఒక శ్రామికురాలు 16 గంటల పాటు అసలు రెస్ట్ అనేది లేకుండా ఆ డ్రెస్ కుడతా ఉన్నటువంటి క్రమంలో చనిపోయింది. అంటే ఎంత శ్రమించాల్సి వస్తూ ఉంది కార్మికులు అనే దానికి అదొక ఉదాహరణ. తర్వాత ఇప్పట్లాగా మనం ఏదైనా ఒక ఫ్యాక్టరీ పోయి దగ్గర పోయి పనిచేస్తూ ఉంటే మనకు మంచిగా ఫ్యాన్లు ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, వెలుతురు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అప్పుడు పనిచేసేటువంటి మహిళలు చీకటి గదులు, కనీసం గాలి కూడా రానటువంటి గదులు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేని గదుల్లో వాళ్ళు అన్ని గంటలు పనిచేయడం వల్ల మహిళలే కాదు పురుషులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మహిళలందరూ వీధుల్లోకి వచ్చారు. మాకు 8 గంటల పని కావాలి అని. అదే సందర్భంలోనే 2వ ప్రపంచ యుద్ధం కూడా జరుగుతూ ఉండింది. మామూలుగా యుద్ధం జరిగితే ఏమవుతుంది, ఇప్పుడు ఇరాక్ యుద్ధం జరుగుతుంది, మనకు వెంటనే ఏం చేశారు, గ్యాస్ ధర పెంచేశారు. చూశారు కదా, గ్యాస్ ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ఇంకా కూరగాయలు అన్నీ పెరిగిపోతాయి. అదేలాగా అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరిగేటువంటి క్రమంలో తిండి కూడా కరువైపోయింది ప్రజలకి. కాబట్టి భర్తలందరూ యుద్ధంలోకి వెళ్తే భార్యలు తమ పిల్లల్ని తర్వాత తన కుటుంబాన్ని నడుపుకునే పరిస్థితుల్లో తిండి లేక అలమటించేటువంటి పరిస్థితి వచ్చేసింది. సరే పని చేసి జీతం తెచ్చుకుందాము అంటే మరి జీతాలు ఎట్లా వస్తాయి, మొత్తం డబ్బులు తీసుకెళ్ళి యుద్ధంలో ఖర్చులకి పెట్టేస్తుంటే ఆ డబ్బులు కూడా రాకుండా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఏమంటే మాకు 8 గంటల పని కావాలి, మాకు శాంతి కావాలి, యుద్ధం వద్దు, తిండి కావాలి అని చెప్పేసి, అట్లనే ఓటు హక్కు కావాలి, లేకపోతే ప్రసూతి సెలవులు కావాలి, మాకు ఈ డిమాండ్స్ అన్నింటినీ పెట్టుకొని మొత్తం వేలాది మంది మహిళలు
ర్యాలీలు తీశారు. ఆ తర్వాత అది ఒక చోట ప్రారంభమైనటువంటిది మొత్తం ప్రపంచం అంతా కూడా మహిళలు ఈ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు అని చెప్పి ఆ దేశాల పరిస్థితులకు అనుగుణంగా అన్ని దేశాల్లో కూడా మహిళలు తమ సమస్యల్ని వినిపిస్తూ ర్యాలీలు తీయడం అనేది జరిగింది. అప్పుడు మన క్లారా జట్కిన్ అని చెప్పేసి రష్యాలో ఉన్నటువంటి శ్రామిక మహిళా నాయకురాలు ఒక ప్రతిపాదన చేసింది. మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా మహిళలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి మనం సంవత్సరానికి ఒక రోజు మన సమస్యల్ని మనము మాట్లాడుకోవడానికి ఒక రోజు ఉండాలి. మేమైతే మార్చి 8న జరుపుకుంటాము, మీ ఇష్టం వచ్చిన మీ దేశాల్లో మీకు ఇష్టం వచ్చినప్పుడు జరుపుకోండి అని చెప్పి ఒక మన ఐక్యరాజ్య సమితికి ఒక లేఖ పంపించారు. అయితే వాళ్ళు ఎందుకు మార్చి 8ని ఎంచుకున్నారు అంటే రష్యాలో విప్లవం వచ్చిన రోజు అది మార్చి 8. ఆ మార్చి 8న వాళ్ళు ప్రకటించారు. ఏం ప్రకటించారు? మహిళలకి ఓటు హక్కు, తర్వాత 8 గంటల పని విధానము, మహిళల పైన భూమి కూడా ఆస్తి హక్కు, తర్వాత ప్రసూతి సెలవులు, మహిళలు బిడ్డని కనాలా వద్దా అని నిర్ణయించుకునేటువంటి హక్కు, తర్వాత ఇట్లా అనేకమైనటువంటి హక్కుల్ని మరి అయితే మహిళలు అనేక పోరాటాలు చేశారు, అనేక హక్కుల్ని సాధించుకున్నారు. మరి ఇప్పుడు మనం ఎందుకు జరుపుకోవాలి? మనం హ్యాపీగా చదువుకుంటా ఉన్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే కూడా మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు, మహిళలకి ఏమీ తక్కువ లేదు. నిన్న టీచర్లు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒంటి మీద 100 గ్రాములు బంగారు ఉంది, మేమైతే ఉపాధ్యాయులు మాకు ఒకే ఒక రింగ్ ఉంది, మీరు బాగున్నారు, పట్టు చీరలు కట్టుకున్నారు, అసలు వివక్ష ఎక్కడ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మిగతా వాళ్ళని మాట్లాడితే కూడా వాళ్ళు కూడా అట్లే మాట్లాడతారు, అన్ని రంగాల్లో మహిళలే ఉంటారు కదా అని. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని రంగాల్లో మహిళలు ఉన్నమాట వాస్తవం, అన్నింట్లో ముందుకు వెళ్తా ఉండేటువంటి మాట కూడా వాస్తవం. భూమి మీద నుంచి ఆకాశంలోకి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేసే స్థాయికి కూడా మహిళలు వచ్చారు. అయితే ఇంకా కూడా మహిళల మీద వివక్షత ఉంది, అణచివేత ఉంది, దోపిడీ ఉంది, శ్రమ దోపిడీ ఉంది, లైంగికంగా కూడా దోపిడీ ఉంది. ఇట్లా అన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాల్లో ఇంకా మహిళని అణచివేస్తూ ఉంటారు. ఇది మనం చెప్పేటువంటిది కాకుండా గవర్నమెంట్ కూడా చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కూడా మహిళలు అనేక హింసల్ని ఎదుర్కొంటా ఉన్నారు అని చెప్పేటువంటి లెక్కల్ని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనం ప్రత్యక్షంగా చూస్తే మన పాలకులు మన పట్ల ఎట్లా వ్యవహరిస్తూ ఉంటారు మహిళల పట్ల అని చెప్పి చూసినట్లయితే ఎన్నికల్లో వచ్చేటప్పుడు ఎలక్షన్స్ ముందు ఏం చెప్తున్నారు? మేము మహిళలకి పెద్దపీట వేస్తాము, మహిళల అభివృద్ధి మా జయం, మహిళల కోసమే మేము పనిచేస్తా ఉన్నాము అని చెప్పేటువంటి ప్రభుత్వాలు వాళ్ళు అంటే విపక్షంలో ఉన్నప్పుడు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు అంటే మనకు బాగా కనిపించేది ఏమంటే మణిపూర్లో 2 మహిళల్ని పూర్తిగా బట్టలు విప్పేసి 200 మంది ఊరేగింపుగా తీసుకెళ్తే కనీసం వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ కుటుంబాల్లో భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా మన ప్రభుత్వంలో ఉండేటువంటి మన పాలకులకి అక్కడ పోయి మాట్లాడేటువంటి టైం లేదు. ఆ తర్వాత ఎవరైతే అత్యాచారాలు చేశారో, ఒక అమ్మాయి చిన్న పాపని అత్యాచారం చేస్తే ఉన్నావు ఘటనలో కూడా ఒక అత్యాచారానికి పాల్పడితే వాళ్ళ అగ్రకులాలు, వాళ్ళు బ్రాహ్మిన్స్, తక్కువ బాను అని చెప్పేసి ఆమె అత్యాచారం చేయబడింది, వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళని హత్య చేయబడినారు. ఇన్ని రకాలుగా చేస్తే ఆమె ఇప్పటి వరకు పోరాటం చేసి వాళ్ళ శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి శిక్ష పడింది. దాంట్లో మన నాయకురాలు కూడా సుభాషిణి అలీ గారు ఆమె చుట్టూ తిరిగి ఆ శిక్ష పడే విధంగా చేస్తే ఈ మధ్య మొన్న ఆగస్టు 15 రోజున వాళ్ళు సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు విడుదల చేశారు. ఆ విడుదల చేసిన సందర్భంలో ఇప్పుడు మనము దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొస్తారు కదా, అట్లాంటి వాళ్ళని ఏ విధంగా అయితే బాజా భజంత్రీలు పెట్టుకొని మన వాళ్ళు తీసుకొస్తారో, జైలు నుంచి ఈ హత్య చేసిన వాళ్ళని, అత్యాచారం చేసినటువంటి వాళ్ళని ఆ విధంగా తీసుకొస్తే ఈరోజు అత్యాచారాలు చేసే వాళ్ళు భయపడతారా? మనం చూస్తున్నాం చిన్న పిల్లల్ని మన మదనపల్లెలో 6 సంవత్సరాల పసిబిడ్డని అత్యాచారం చేసి ఒక డ్రమ్లో కప్పి పెట్టేసి హత్య చేశాడు.
వాడు అలాంటి వాళ్ళు భయపడతారా? మొత్తంగా ఇప్పుడు చూస్తే ప్రతిరోజు దాదాపు ఒక 10 మంది అయినా మహిళలు అత్యాచారానికి హత్యలకు గురి అవుతా ఉన్నారు. ఇన్ని కేసులు వస్తూ ఉంటే ఆల్రెడీ చేసినటువంటి వాళ్ళు, మనం మొన్న చూస్తే ఆయిషా మీద కేసు కొట్టేశారు. ఏమంటే సరైనటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి. అంతకుముందు ప్రత్యూష కేసు అది కొట్టేశారు. అంటే ఒక అమ్మాయి మీద అత్యాచారము హత్య జరిగితే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు నడిస్తే వాటికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఉంటాయా? ఉండవు. మనమేం చెప్తున్నాము, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయండి, దానికి సంబంధించినటువంటి కేసుని తొందరగా నడిపేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష వేయండి అని చెప్పి చెప్తున్నారు. అవి పట్టించుకోవట్లే. కానీ లడ్డూలో కల్తీ ఉంది అని చెప్పేసి మాత్రం చాలా స్పీడ్గా సిట్ వేస్తారు, లేకపోతే ఇంకొక కమిటీ వేస్తారు, ఇంకో కమిటీ వేస్తారు. ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, మతాల మధ్య రెచ్చగొడతారు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తారు. కానీ మహిళలకి ఏం జరిగినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు అనేవి లేవు. ఇవి మనం గుర్తించాల్సినటువంటి విషయాలు. మహిళలు 16 గంటల పాటు పని చేస్తూ ఉన్నారు. కానీ మహిళలు ఏం చేస్తూ ఉన్నారు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఏం చెయ్యట్లేదు. ఏమి మనం చేసే పనికి వాల్యూ లేదు, మనం చేసే పనికి జీతం లేదు, దానివల్ల మహిళలు ఏమీ చేయట్లేదు. ప్రభుత్వం చెప్తుంది 35% మంది మాత్రమే మహిళలు పని చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు? ఇళ్లలో కూర్చొని మొగుళ్ళు తెచ్చేస్తే తిని పడుకొని హ్యాపీగా పడుకొని ఉన్నారు. అంతే కదా? అంటే మహిళల పనికి విలువ లేదు. మరి అసలు మనం మొత్తం చేసే శ్రమ అంతా మహిళలు, మన శక్తియుక్తులు కావచ్చు, మన తెలివితేటలు కావచ్చు, ఇవన్నీ నాశనం అయిపోతా ఉన్నాయి. ఎక్కడ అంటే వంటింట్లోనే. వంటింట్లో మన తెలివి అంతా పోతుంది. ఏంది? గోగులు కడుక్కోవడానికి, చెత్తలు ఉడుచుకోవడానికి పెద్ద తెలివి అవసరం లే. కానీ మన శక్తి అంతా అక్కడ పోయిన తర్వాత మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి కానీ, లేదంటే నేర్చుకున్న విషయాల్ని మనము దాన్ని పని చేయడానికి కానీ కావాల్సినటువంటి శక్తి మొత్తం కూడా నాశనం అయిపోతా ఉంది అని చెప్పేసి కందుకూరి మన గురజాడ గారు అందుకనే ఏం చెప్పారంటే, సామూహిక వంటశాలలు ఉండాలి. ఏం చేయాలి? మహిళలు ఇంట్లో పని చేసుకుంటా కూర్చోకుండా ఒక వీధికి ఒక వంటశాలను ఏర్పాటు చేసుకుంటే 100 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి. 100 కుటుంబాల్లో 100 మంది మహిళలు పని చేసే పని 3 మనుషులు చేస్తారు. మనం అందరం కూడా బయట వెళ్ళి కష్టపడ్డాం అనుకో, అక్కడ డబ్బులు కట్టి భోజనం చేస్తాము. అప్పుడు మహిళలు వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళకు నచ్చిన ఉద్యోగం చేయొచ్చు, వాళ్ళకి నచ్చిన చదువు చదవచ్చు, వాళ్ళకి నచ్చితే డాన్స్ నేర్చుకోవచ్చు, వాళ్ళకి నచ్చితే కరాటే నేర్చుకోవచ్చు, వాళ్ళకి నచ్చితే ఏమైనా చేయొచ్చు, నేర్చుకోవచ్చు. కాబట్టి అలాంటి కుటుంబాలు రావాలి, అట్లా ఉండాలి ఈ సమాజం అని చెప్పేసి గురజాడ గారు చెప్పారు. అది మన లెనిన్ ఎప్పుడో చెప్పినటువంటి విషయమే. ఏం చెప్పాడు? ప్రతి ఒక్క వంటకర్త రాజకీయవేత్త కావాలి అని చెప్పేసి. అప్పుడే ఈ సమాజం ముందుకు పోతారు. ఈ సమాజంలో స్త్రీ పురుషులు అనేది ఒక బండికి 2 చక్రాలు అయితే 2 చక్రాలు బాగా పోతేనే బండి బాగా పోతుంది, ఈ సమాజం కూడా బాగా ముందుకు వెళ్తుంది. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సమానంగా ఉండాలి అని చెప్పేసి ఆశించారు. ఇప్పుడు ఈ విషయాల మీద మహిళలు చేసే పెద్ద పనేనా అని చెప్పి అనేక మంది మాట్లాడుతున్నటువంటి తరుణంలో అనేక మంది రచయితలు కూడా ఇంటికి సంబంధించినటువంటి, ఇంట్లో జరుగుతున్నటువంటి కుట్రలకు సంబంధించినటువంటి విషయాల్ని మంచి మంచి పుస్తకాల్లో కూడా రాశారు.